షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎల్లో బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఇది నా కృపావాక్యము చూసుకుందాం బిడ్డలారా. విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనం. సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను. మరి ఇర్మియా గారు ప్రవచనాత్మకంగా ఈ విలాప వాక్యములు అనగా ఎలా రాస్తున్నాడు అనగా, ఇజ్రాయేలీయులారా మీరు చెరకు వెళ్ళిన తర్వాత ఎలాంటి విలాప వాక్యములు మీరు పాడబోతున్నారు, ఎలా విలపించబోతున్నారు, ఎలా శ్రమల పాలు కాబోతున్నారు, ఎలా ఇబ్బందుల పాలు కాబోతున్నారు అని ఆ యొక్క ఇర్మియా గ్రంథము ద్వారా మొత్తం ముగించిన తర్వాత మళ్ళీ విలాప వాక్యముల ద్వారా మీరు ఈ విధంగా విలపించబోతున్నారు, ఎలా విలపించబోతున్నారు మరి. కాబట్టి మనం కూడా అనేక సందర్భాలలో అనేక పరిస్థితులలో మనము విలపిస్తుంటుంటాము, కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటాము, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. బిడ్డలారా, మనము విలపిస్తూ చేసే ప్రార్థనను ఆయన అలక్ష్యం చేయడు. మనం విలపిస్తూ చేసే మనం పెట్టే మొర్రను ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. హిజ్కియా కన్నీరు విడుస్తూ ప్రార్థించాడు, క్షణంలో ఆయనకు జవాబు వచ్చింది. మళ్ళీ ప్రవక్తను యెషయా ప్రవక్తను పంపించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. అదేవిధంగా హిజ్కియా గారి ఎడల జరిగించిన తండ్రి నీ ఎడల నా ఎడల కూడా జరిగించగలడు. మనము మన హృదయాలను ఆయన వైపు తిప్పుకొని, అయితే ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా విలపించబోతున్నారు. ఎలా విలపించబోతున్నారు? ఒక యవ్వన కాలంలో చిన్న చిన్న బిడ్డలు కలిగిన ఒక యవ్వనస్తురాలు తన భర్తను కోల్పోయి విధవరాలు అవుతే ఆమె ఎలా విలపిస్తుంది బిడ్డలారా, ఈ లోకంలో మనం అక్కడక్కడ చూస్తుంటుంటాం. సో కానీ ఆమె కనుక యోగ్యురాలుగా నడుచుకొని, శ్రేష్ఠురాలుగా నడుచుకొని, భయభక్తుల్లో నడుచుకొని ఆ భర్త విలాపము నుంచి, ఆ భర్త దుఃఖము నుంచి ఆమె విడుదల పొందుకోవాలంటే ఏం చేయాలి? తన బిడ్డలను యోగ్యంగా పెంచాలి, భయభక్తుల్లో పెంచాలి. వారు పెరిగి పెద్దవారైనప్పుడు, వాళ్ళు ప్రయోజకులు అవుతున్నప్పుడు ఆమె దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతాయి, ఆమె విలపించే దినములన్నీ సమాప్తి అయిపోతాయి. వారు ప్రయోజకులై ఆ పరమ తండ్రి యందు భయభక్తులు కలిగి ఈ లోకమునకు వారు ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు ఆ తల్లికి ఉండే సంతోషము అంతా ఇంత కాదు. ఆమె హృదయం ఉప్పొంగి హృదయంతో నాట్యం ఆడుతుంది. ఆ కోల్పోయిన బాధను అంతా, ఆ యొక్క కోల్పోయిన సంతోషమునంతా, ఆ దుఃఖమునంతా మర్చిపోయి ఆ ప్రయోజకురాన్రైన తన సంతానమును బట్టి మరి నీ కుమారులను, నీ కుమార్తెలు శ్రేష్టంగా పెంచి వారికి శ్రేష్టమైన జీవిత పాలుభాగస్సుల గురించి నువ్వు విలపించినప్పుడు నీ విలాపను ఆలకించి ఆయన సహాయం చేస్తాడు. ఆ విధంగా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, సియోనుకు మీరు వాగ్దానం ఇచ్చారు. సియోను కుమారి నీ విలాప దినములు, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. ఇదిగో నువ్వు సంతోష వస్త్రముల చేత ధరించబడబోతున్నావని. అదేవిధముగా తండ్రి, మా జీవితాల్లో కూడా మా బాధను, దుఃఖ దినములన్నీ సమాప్తి చేసి సంతోషంతో నింపువారని స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకును, విమోచకును, నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.